హలో అండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు అర్థం కాలేదు కదా. సో ఇప్పుడు నేను ఈ హ్యాండ్, ఇది ఎల్బో హ్యాండ్ కదా, దీనికి వచ్చేసి నేను బుట్ట అయితే పెడుతున్నాను అనమాట. అది బాహుబలి టైపు అలాగా బుట్ట అనమాట. సో ఇది ఎందుకు నేను సపరేట్గా గీసాను అంటే, మనం దీనికి ఇక్కడి వరకు బుట్ట అయితే ఇది మనం శారీలో ఉన్న అంచు వేయాలి కదా. నేను ఏం చేశానంటే అంచు ఎంత ఉందో అంతా కొలుచుకున్నాను అనమాట. ఇక్కడ ఖర్చులు వదిలేసి, చూసారా, ఖర్చులు వదిలేసుకొని ఇక్కడి నుంచి ఈ అంచు ఎంతవరకు ఉందో అంతవరకు అయితే నేను కొలుచుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇది అంచు ఉంటుంది, ఇక్కడేమో బుట్ట ఉంటుంది. సో ఇప్పుడు రెండింటికి ఇలా ఎదురు బొదురు పెట్టుకుంటే ఒకేలాగా వచ్చేలాగా పెట్టేసుకున్నాను అనమాట, ఎదురు బొదురు. ఓకే, ఆపోజిట్గా ఇప్పుడు వీటికి వచ్చేసి బుట్ట పెట్టాలన్నమాట. ఇది వచ్చేసి శారీలో క్లాత్, ఈ శారీలో క్లాత్ మనం దీనికి బుట్ట అయితే పెడుతున్నాం. ఎలా పెడుతున్నామో చూసేయండి. ఇదైతే శారీలో. ఓకే, ఈ శారీలో దాన్ని నేను ఇలా 4 మడతలు వేస్తున్నాను అనమాట. ఇలా అయితే వేసేసాను 4 మడతలు. నేను నిలువుగా వేసుకున్నాను, అది చూసుకోండి. ఇది నేను ఇలా అడ్డంగా వేయలేదు, ఇలా వేసాను. ఓకే, అసలు ఇది సరిపోతుందా లేదా అని చూడడానికి అయితే వేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఎక్కడి వరకు అయితే బుట్ట పెట్టాలనుకుంటున్నామో అక్కడ వరకు ఈ క్లాత్ ఇలా సరిపోతుందో లేదో చూసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మనం బుట్టేస్తే, ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పెడితే ఈ హైట్ ఉంటుంది కదా, ఈ హైట్ అనేది మనకి బుట్టలో కవర్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది సరిపోతుంది అనమాట. ఇది ఎక్కువ బుట్ట పెద్దగా కనిపించకుండా మనకి ఈ గ్యాప్, ఇది ఇంచుమించుగా 2 ఇంచులు ఉంటుంది, అంటే 2 అంగుళాలు ఉంటుంది అనమాట. 2 అంగుళాల బుట్ట మనకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఇలా మధ్యలోకి అయితే కట్ చేసేసుకుంటాను. ఓకేనా, ఇదైతే సపరేట్గా తీసేద్దాం. ఈ ఒక పీస్ ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు 2గా మధ్యలోకి అయితే కట్ చేసేసుకుందాం. అలా దీన్ని మనం 2 పీసులాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే, నేను దీన్ని ఇప్పుడు ఇలా 4 మడతలు వేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇవి 2 కదా, 2 పీసుల్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను, అంటే ఇది 4 లేయర్లు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ తీసుకొని ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని ఈ క్లాత్కి తిన్నగా పెట్టండి ఇలా. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హైట్ని మనం ఇలానే ఉంచి దీన్ని ఇలా లెవెల్ చేసుకుంటూ రావాలన్నమాట. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది మొత్తం ఒకటే గ్యాప్లో కట్ చేసుకుంటూ రావాలి. ఇలా వచ్చేసరికి తేల్చేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ గ్యాప్ అంతా ఇక్కడ కుచ్చు అనేది పెట్టేయాలి. హెవీగా కాదు, పెట్టే 2-3 కుచ్చులు పెట్టినా సరే అవి చూడటానికి అందంగా ఉండాలి, మనకి బుట్టలాగా కనిపించాలన్నమాట. అదొక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ లూజ్ మనకి ఎంతవరకు అయితే కవర్ అవుతుంది. ఇక్కడ మనం ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నామే అనుకోండి. సో దీన్ని మనం ఇక్కడ వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ ఈ సెంటర్కి వచ్చేలాగా కుట్టుకోవాలి. అప్పుడు మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టినప్పుడు ఈ గ్యాప్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎన్ని కుచ్చులు, ఈ డాట్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని కుచ్చులు వస్తుందో, ఎన్ని కుచ్చులు వేస్తే సరిపోతుందో కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో ఇటు ఎన్ని వస్తాయి, ఇటు కూడా అన్నీ వస్తాయి కదా, అలాగనమాట. నేను కొట్టి చూపిస్తాను చూడండి. కొంచెం అంతా మనం స్ట్రైట్గానే కుట్టుకొచ్చాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఉంది కదా, ఈ డాట్ని మనం సెంటర్ పాయింట్కి తీసుకొచ్చినప్పుడు ఈ గ్యాప్ అంతా మనం ఇక్కడ కుచ్చు రూపంలో కవర్ చేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకున్నాను.
ఓకే, ఇప్పుడు మనం ఆటోమేటిక్గా ఇక్కడ కుచ్చు పెడతా ఉంటే ఇక్కడ ఇది అనేది ఇలా వచ్చేస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ ఏమి ఉండకుండా చక్కగా నీట్గా కుచ్చు అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఓకేనా. ఇది వచ్చేసి ఇక్కడ కవర్ అయిపోయింది కాబట్టి దీన్ని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఇంతవరకు మనం ఒక లెవెల్గా సమానంగా కుట్టేయాలి. ఇక్కడ నుంచి మనకి కుచ్చు అనేది వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కుచ్చు అనేది పెట్టాలి. ఓకే, ఇక్కడ కూడా మనం డాట్ పెట్టుకున్నాం కాబట్టి ఈ సెంటర్ ఖర్చు ఉంది కదా, దీన్ని ఇక్కడ సెట్ అయ్యేలాగా కుచ్చు అనేది మనం పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని సమానంగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదైతే కట్ చేసేస్తాం. ఇవన్నీ నీట్గా ఓకేనా, అంతే. సో ఇప్పుడు ఏంటంటే బుట్ట హెవీగా కూడా రాకుండా అది చక్కగా మనం వేసుకున్నప్పుడు కూడా ఇలా నీట్గా వస్తుంది అన్నమాట. మనకి బుట్ట ఎక్కడైతే కావాలో అక్కడే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని కింద కుచ్చు అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేనైతే దీనికి ఇక్కడ చిన్నగా కుచ్చు అయితే పెట్టాలనుకుంటున్నాను. దానికోసం వచ్చేసి రెండు అంగుళాలు వెడల్పు ఉండేలాగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ పీస్ని మనం ఇలా ఈ రెండు అంచులు ఉన్నాయి కదా, ఇలా పైపింగ్ టైప్లో మనం కుట్టుకోవాలన్నమాట. సో ఇలా కుట్టుకున్న దాన్ని మనం దీనికి ఇలా కుచ్చు అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, దీన్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి కుచ్చు. ఎందుకంటే మనం ఈ క్లాత్ అంచు ఉంటుంది కదా, శారీ అంచు మనం తిప్పినప్పుడు ఇది ఇలా పైకి వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందని అనుకున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో పాదం అంతా ఖర్చు అయితే పెట్టుకొని ఇలా కుచ్చు పెట్టుకోవాలి. ముందే కుచ్చు పెట్టుకొని దీనికి అటాచ్ చేయొచ్చు కదా అనుకుంటారేమో. అలా ఏంటి అంటే మనం ఎగ్జాక్ట్గా దీనికి సరిపడా పెట్టాలనుకుంటున్నాం కదా, అలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇలా అయితే మనం ఈ క్లాత్ అంతా దీనికి మనం ఎలా పెడితే సరిపోతుంది అనేది మనకు ఒక క్లారిటీ ఐడియా అయితే వస్తుంది.
ఇలా అయితే పెట్టుకున్నాం. ఇటు కొంచెం ఒక 1.5 అంగుళం అయితే గ్యాప్ అయితే ఉంచుకోండి, ఎందుకంటే కుట్లు వేస్తాం కదా, ఎగుడు దిగుడుగా రాకుండా ఉండడం కోసం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీనికి అంచుని మనం జాయింట్ అయితే చెయ్యాలి. దానికోసం మనం ఇటు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదైతే మనం పట్టుకున్నాం. అంచు మాత్రమే వేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇలా పెట్టండి. ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్కి ఎంత అయితే కావాలో అంత కట్ చేసుకుందాం, క్లాత్ వేస్ట్ చేయకుండా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోండి, ఎందుకంటే ఇది క్రాస్ కదా, ఇది క్రాస్ కట్ చేస్తాం కాబట్టి 1 అంగుళం అంతా మనకి జరుగుతుంది అనమాట, ఎక్స్ట్రా అవుతుంది. దీన్ని పట్టుకుంటే మనకి ఇక్కడ తగ్గింది ఇక్కడ తగ్గిపోద్ది అనమాట, కాబట్టి దీని లెవెల్లో చూసుకోండి. ఇలా అనమాట. సో ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా దీన్ని బట్టి ఇంకొక ముక్క అయితే కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రివర్స్లో వేసుకుంటున్నాం. ఓకేనా. ఇది మంచి వైపు కదా, దీన్ని ఇలా రివర్స్లో వేసుకొని అటు తిప్పినప్పుడు మంచి వైపు అనేది పైకి వచ్చేస్తుంది. నీట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఈ 2 పైన సమానంగా ఉండేలాగా చూసుకొని కొట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఇక్కడ కుచ్చి పెట్టినప్పుడు ఇక్కడ 1/4 ఇంచ్ అంత గ్యాప్ అయితే ఉంచుకొని కుట్టేసాం కదా, ఇప్పుడు సేమ్ ఇదే కుట్టు మీద ఈ కుట్టు అనేది పడేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిలా తిప్పుకోవాలి. ఓకే. తిప్పినప్పుడు ఏమైందంటే చూసారు కదా, చక్కగా నీట్గా మనకు కావాల్సిన కుచ్చు అయితే వచ్చేసింది, బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా నీట్గా ఒకసారి గీరుకుందాం. 2 వైపులా గీరుకోండి. ఓకేనా. ఇప్పుడు దీని మీద ఇలా మనం పైకి కుట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం ఈ ఎక్స్ట్రా లోపలికి మడి చేసుకొని దీని మీదకి ఇలా కుట్టేసుకోండి. కదా, దీన్ని ఇప్పుడు మనం ఈ అంచులు అనేది కుట్టేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే మనం బుట్ట అండ్ అలాగే కింద కుచ్చు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో అనేది ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. సో ఇదే విధంగా మనం ఈ హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.